హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజారాణి అఫీషియల్. సో నేనైతే ఈ వీడియోలో ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. సో ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఫుడ్ రిలేటెడ్ అనమాట. సో ఫుడ్ రిలేటెడ్ ఏంటి, ఏదో పెట్టేసి మమ్మల్ని అందరినీ భయపెట్టి బెదరబెట్టేస్తుంది అనుకుంటున్నారా? అలా ఏం కాదు. పికిల్ అయితే పట్టబోతున్నాను. సో చికెన్ పికిల్ ఫస్ట్ నా లైఫ్‌లో అయితే ఎప్పుడు చికెన్ పికిల్, ఫిష్ పికిల్ ఇయన్నీ మా అత్తమ్మ, మమ్మీ ఆళ్ళు పెట్టడం, నేను తినడం తప్ప ఫస్ట్ టైమ్ అయితే నేను చేస్తున్నాననమాట. సో ఎలా వస్తదో ఏంటో చూద్దాం. ఫస్ట్ ఓన్లీ తోనే పెడదామని ఫిక్స్ అయ్యాను. సో బోన్‌లెస్ అయితే మనకి తినేటప్పుడు కూడా చాలా బావుంటదని చెప్పేసి దానికి రిలేటెడ్ సామాన్లు గాని అన్నీ తెప్పించుకున్నాననమాట. సో మా మమ్మీ కూడా మంచిగా దగ్గరుండి 1 అవర్ స్టే చేసి ఎళ్లి చికెన్ కొట్టించి తీసుకొచ్చింది. సో తర్వాత శుభ్రంగా కడిగి దాన్ని స్టెయిన్ చేసి పెట్టేసి వెళ్ళింది. సో నేను మిగతా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశాను. ఎలా ఉంటదో చూద్దాము. సో, మా బావకి ఇష్టమని చెప్పేసి నేనైతే వండుతున్నాను. తనకి చికెన్ పచ్చడి అంటే చాలా ఇష్టమనమాట. సో, ఎప్పుడు ఎవరో అంటే అత్తమ్మ వీళ్ళు ఎవరో ఒకళ్ళు పెట్టడం. బట్ నేనే ఎందుకు పెట్టకూడదు అని అనిపిచ్చింది. సో, నేనే చేద్దాము అని చెప్పేసి 2 కేజీస్ బోన్‌లెస్ చికెన్ తెప్పించాను. దానికి తగ్గట్టుగా కారము, ఆవపొడి ఇవన్నీ ఉంటాయన్నమాట. మసాలా పొడి అన్నీని. సో, అవన్నీ కూడా తెప్పించుకొని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ప్రెజెంట్ అయితే స్టవ్ పైన చికెన్ ఫస్ట్ వేయిస్తున్నాననమాట. వేరుశనగ నూనె ఉంటది కదా! సో, ఆ నూనెతోని పెడితే పచ్చడి చాలా టేస్ట్ ఉంటదని అదే తెప్పించాను. అండ్ అత్తమ్మ చేసేటప్పుడు చాలా సార్లు చూసాను. బట్ ఇప్పుడు ఫస్ట్ టైమ్ నేను ఓన్‌గా పెడుతున్నాను. ఎలా ఉంటదో చూద్దాము. సో, ప్రాసెస్ అంతా నేను చెప్పేస్తాను. అండ్ వీడియో చేస్తూ కంటిన్యూగా అగోండి చికెన్ ఇది థర్డ్ ట్రిప్ అనమాట. ఇంకా 2 ట్రిప్స్ వేసాను. వేస్తే అది కంప్లీట్‌గా ఆహ్, ఇదయింది. ఇది థర్డ్ ట్రిప్ మళ్ళీ నేను వేయిస్తున్నాను. సో, కంటిన్యూ చేస్తాను. వీడియోస్ చూసేయండి. సో, నెక్స్ట్ ఎలాంటి పచ్చడి పెట్టాలో నాకు కమెంట్‌లో కమెంట్ చేయండి. దీని టేస్ట్ ఎలా వచ్చింది, ఏంటి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ప్లీజ్, 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 ప్లీజ్. మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో, స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ పాన్ పెట్టుకోండి బెస్ట్. ఎందుకంటే నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేయించుకుంటాం కదా! అడుగంటకుండా ఉంటుంది. సో, చక్కగా ఉప్పు, పసుపు వేసి నీట్‌గా మంచిగా చికెన్ ముక్కలు చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. బోన్‌లెస్ కాబట్టి. సో, వేడి వేడి నూనెలోని ఓన్లీ మనము గ్రౌండ్‌నట్ ఆయిల్ తీసుకుంటే బెస్ట్ అనమాట. పచ్చడి చాలా టేస్ట్‌గా ఉంటుంది. సో, దీనికి కావాల్సినవి ఉప్పు, కారం, మసాలా, ధనియాల పొడి, మెంతు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా గ్రౌండ్‌నట్ ఆయిల్ కావాలి. సో, నేనైతే తీసుకొని బయట తీసుకున్నాను. ఎంతెంత కూడా వేస్తానో కూడా చూపిస్తాను. సో, మన చికెన్ ముక్కలు బాగా ఫుల్‌గా ఫ్రై చేయకండి. సో, అవి ఎందుకంటే మళ్ళీ కొంచెం గట్టిగా అయిపోతాయి. సో, 70, 80% వేయించుకోండి. కొంచెం రెడ్‌గా వచ్చేలాగా. సో, నేనేమో ఒక 100 గ్రామ్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఆ సిమ్‌లో పెట్టి వేయించుకోండి మాడిపోకుండా. ఈ ముక్కలన్నీ కూడా చల్లగా అవ్వాలి కాబట్టి, సో, నేనొకసారి ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత వేసుకుంటున్నాను. సో, చూడండి ఆల్మోస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ధనియాల పొడి, మెంతు పొడి, ఇంకా ఆవ పొడి ఇది మొత్తం మసాలాలుంటాయి కదా! బిర్యానీ మసాలు అవి రుబ్బుకున్నది అండ్ 3 మ్యాంగో కారం, ఉప్పు. సో, మొత్తం మసాలా ఏంటంటే మనం బిర్యానీలో వాడతాం కదా! ఆ మసాలన్నీ కలిపి మంచిగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలనమాట. సో, ధనియాల పొడి నేను ఇవన్నీ ప్యాకెట్సే తీసుకున్నాను. బయట సూపర్ మార్కెట్స్‌లో మీకు దొరుకుతాయి. ఒక కప్పు ధనియాల పొడి, ఒక కప్పు మెంతు పొడి, ఒక కప్పు ఆవ పొడి, మెంతు పొడి కొంచెం తక్కువగానే ఏసాను. ఎందుకంటే చేదొచ్చేయకుండా. ఇంకా మసాలా కొంచెం మంచిగానే వేశాను. ఎందుకంటే మనకు కుదిరోడిపోయాక ఘాటు తగ్గిపోద్దని. సరిపడా ఉప్పు, సరిపడా కారం వేసుకొని సిమ్‌లోని పెట్టుకోండి. లేదంటే స్టవ్ కట్టేసుకోండి. కట్టేసుకొని ఫుల్‌గా ఈ మొత్తం పౌడర్స్ అన్నీ కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలనమాట. ఎక్కడా కూడా చిన్న చిన్న ఉండల్లా ఉండడం అలాంటివి ఏమీ లేకుండా నీట్‌గా కలుపుకోండి. కావాలంటే ఇంకొంచెం ఆయిల్ ఏసుకుంటే మనకు కొంచెం లూజ్‌గా మంచిగా మనకి తిప్పడానికి, చేయటానికి బావుంటుంది. సో, ఈలోపు కొంచెం చల్లారేలోపు నేను నిమ్మకాయలు తక్కువున్నాయి. జస్ట్ 4 వేసుకున్నాను. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక 5 తీసుకొచ్చి వేశాను. సో, కేజీకైతే ఒక 4, 5 వేసుకోవాలి. సో, చూసారా ఆయిలేసాక ఆ మసాలా అదంతా కూడా ఎంత బా అయిందో అండ్ ముక్కలు అవన్నీ కూడా ఫ్యాన్ కింద పెట్టాను. చల్లగా అయిపోయాయి. సో, ఈ పేస్ట్‌ని మొత్తం అంతని కూడా నేను ఒక గిన్నెలోని ఏదైతే చికెన్ కలపటానికి మనకి ఈజీగా ఉంటదో అందులో వేసుకున్నాను. సో, కొంచెం స్వెట్ పట్టేస్తుంది. ఫ్యాన్ అది కూడా ఆపాననమాట. ఎందుకంటే కారం ఇది కాబట్టి. సో, నేనొక్కదాన్నే చేశాను. తర్వాత లాస్ట్‌లో మా బావ యాడ్ అయ్యారు. సో, నెక్స్ట్ తిను కూడా నాకు మంచిగా హెల్ప్ చేస్తాడు. సో, ఇప్పటి వరకు నువ్వు కష్టపడ్డావు కదా! చికెన్ నేను కలుపుతాను పచ్చడి మొత్తం అంతా అని. సో, మంచిగా కలుపుతున్నాడు. దీనివల్ల ఇంకా ఎక్స్‌ట్రా స్పెషల్ టేస్ట్ వచ్చిందనమాట. చాలా బావుంది. సో, నిమ్మకాయ రసం కూడా ఒక 4, 5 వేసుకున్నాము. అది సరిపోదు. నేనైతే ఎక్స్‌ట్రాగా నెక్స్ట్ డే తీసుకొచ్చి ఇంకొక 4, 5 వేసాను. 2 కేజీస్ కాబట్టి. సో, ఇంకా కొంచెం మనం ఫ్రీగా తిరగడానికి మధ్య మధ్యలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈజీగా 1 కేజీన్నర గ్రౌండ్‌నట్ ఆయిల్ అయితే మనకి పడుతుంది. సో, కంప్లీట్‌గా కలిపిన తర్వాత అప్పుడే మా బావ టేస్ట్ చేసాడు. వావ్!
చాలా బావుంది చిన్నమ్మ. ఎంత బావుందో ఫస్ట్ పెట్టిన సూపర్ సక్సెస్ అయింది అని చాలా చాలా బాగా పొగిడాడు. సో, చాలా చాలా బావుంది టేస్ట్ కూడా. సో, తర్వాత ఆయిల్ అంతా పైకి తేలేలాగా ముక్కలన్నీ మునిగేలాగా మనం గరిటెతోని పెట్టాలి. జస్ట్ ఒక 24 అవర్స్ నుంచి ఒక రోజున్నర వరకు మంచిగా అదంతా ఊరే వరకు పెట్టాలి. నేను చూడండి ఇవి గ్లోబ్ స్టైల్‌లో నేనివి తీసుకున్నానని చెప్పాను కదా! నెట్టెడ్‌వి. సో, దీని లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవన్నీ పెట్టండి. దీని లింక్స్ కూడా పెడతాను. అండ్ దీని రిలేటెడ్ లాంగ్ లెంత్ వీడియో కూడా నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఇవి నేను మీషోలో తీసుకున్నాను. సో, ఇలా పెట్టేసి మనం పెట్టేయడమే. సో, ఫైనల్‌గా ఇది చికెన్ పచ్చడి ప్రాసెస్ చేయడానికి మినిమమ్ 3 అవర్స్ అయితే పడుతుంది. సో, ఎంత పేషెన్స్‌తో చేస్తే అంత బాగా పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. సో, మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.